నాకు డబ్బే ముఖ్యం రా. నీలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాపాడడానికి ఫ్రెండ్ అంటూ ఒకడు ఉంటాడరా. పార్ట్నర్ ఎక్కడున్నావు? మా నాన్న ఫంక్షన్ చేశారు, చదివింపులు లెక్క పెడుతున్నాను. కరెక్ట్ టైంలోనే చేస్తున్నాడు. 5 minutes లో అక్కడ ఉంటాను. ఏంటి వీడింకా పని మొదలట్లేదు? మంచోడైపోయాడా ఏంటి? ఏంటయ్యా? అది అంకుల్ పోయినసారి చెవులు కుట్టే ఫంక్షన్ పెట్టారు. ఈసారి అంకుల్ ఏం ఫంక్షన్ పెట్టారు అంకుల్? బంధువులంతా కలుసుకునే ఫంక్షన్. అదే సంగతి. మీరు సూపర్ అంకుల్. అయ్యో పాపం. ఏరా పంతులు కొడక, చెప్పండి అంకుల్. తొడ కిందకెందుకురా నోట్లు నెట్టావు? తీరా తొడ కింద నేనెప్పుడు అంకుల్? ఏంటి పార్ట్నర్? కనిపెట్టేశాడు పార్ట్నర్. ప్రతిసారి అందరూ కలిసి నాకు దొంగతనం అటకట్టాలని చూస్తున్నారా? ఎలా పట్టేశాడో చూసావుగా. ఇలాంటి పనులు చేస్తున్నారని ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టించాను. రే లెక్క పెట్టండి. మొత్తం ఇవ్వండి ఇవ్వండి రా మొత్తం ఇవ్వండి. ఇవ్వు, అది కూడా ఇవ్వు. ఎంత ఉంది? నొక్కేసిందంతా కలిపి చూస్తే మొత్తం 5,10,000 అంకుల్. నోట్లో ఎంత ఉంది? 5,10,000 అయ్యా. ఇప్పుడు ఎలా కరెక్ట్ వచ్చింది? అయ్యో బ్రిలియంట్ బాస్. ఇప్పుడు అడిగితే ఆయన ఇవ్వట్రా. ప్లీజ్ రా మావయ్య. నాన్న అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. 5 లక్షల? అంకుల్ ఇంకో 3 రోజుల్లో మా ఇల్లు అమ్మేస్తే వాడికి 30 లక్షలు వస్తాయి అంకుల్. 5 లక్షలు ఇచ్చారంటే 30 లక్షలు వస్తాయి. అవునా? వీళ్ళని నమ్మొచ్చా? ఆలోచిస్తారేంటి అంకుల్? పోబోయే 5 లక్షలు ముఖ్యమా, రాబోయే 30 లక్షలు ముఖ్యమా? పోయి 5 లక్షలు. 5 లక్షలు ముఖ్యమా, 30 లక్షలు ముఖ్యమా అన్న? 30 లక్షలే అంతే. ఇది బాగా ముఖ్యం. డన్. డబుల్ డన్. అన్నా ఇదే ఆ సిరిపురం లచ్చం మిల్లు. అన్నా ఇంట్లో ఎవరు లేరా? అవా ఎవరయ్యా? ఏమవ్వా బాగున్నావా? నేను బాగున్నాను. మీరెవరయ్యా? పొలంలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏళ్ళు అయిపోయి 5 ఏళ్ళు అయింది. ఉన్న ఒక్క కొడుకు నడవలేడు. ఈ ముసలి పేనమే ఏదో తిరుగుతోంది. నువ్వెవరయ్యా? నీకు రాజశేఖరం గారు తెలుసా? తెలియకే నాయనా, దేవుళ్ళంటి మనిషి, నాకు అన్నలాంటోడు. ఆయన కాస్త అంతా ఎంత కాదు, కనిపించినంత దూరం ఆయన పొలమే. మొత్తం దానం చేసి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఆయన ఫోటో ఉందా? ఉందయ్యా. ఎందయ్యా? ఇదెవరావా? అది నేనేనయ్యా. ఇటు పక్కన అది మా బంధువుల అమ్మాయి. తోటలో పని చేస్తున్నాం. ఊరు చూడడానికి వచ్చిన తెల్లదొరలు తీసిచ్చిన ఫోటో. ఈ రేకేంటి? అది రేక్ కాదయ్యా, రాగి పట్ట. రాజశేఖరమయ్యా బహుమానంగా ఇచ్చిన పట్ట. ఏంటవా ఏం కనపడటం లేదు? ఊరికే చూస్తే కనపడదు. ఇదిగో కూసింత సున్నం ఎత్తాను, దాని మీద పూసావంటే బాగా కనపడతాయి. రాజశేఖరం అనే నేను సిరిపురం లక్ష్మమ్మకి. అవా ఏంటయ్యా? ఈ ఫోటో నాకు కావాలవా? తీసుకో అయ్యా, తీసుకో. ఈ పట్టా కూడా నాకు కావాలవా? లేదయ్యా, ఈ పట్టా మాత్రం ఈయన. డబ్బులు ఇస్తానవా? డబ్బే ఉన్నా పోయేప్పుడు తీసుకుపోతావా? ఇదేనయ్యా నా బెడ్కి ఆధారం. నాకు కావాలవా? ఇవ్వనయ్యా. ఇవ్వమంటుంటే అది మాత్రం అడక్కయ్యా, నేను ఈయను. లేపేద్దామా? సరేవా, దాహంగా ఉంది, నీళ్లు పట్టరా. ఇదిగో తెత్తాను. అరే నీ ఇల్లు అడిగాడు ఏమైపోయాడు? ఏమయ్యా? ఓ నాయనో, నా పట్టా ఎత్తుకుపోతున్నాడు. ఒరే దొంగ సచ్చునాడా, ఇలా ఎంతమందిని ముంచావురా? నిన్ను అమ్మోరు ఎత్తుకుపోను. గుడ్ మార్నింగ్ సార్. నైస్ హోటల్. వెల్కమ్ సార్. మీకేం కావాలి? యాక్చువల్లీ మేము బల్క్ గా రూమ్స్ బుక్ చేయాలి. 1 minute వెయిట్ చేయండి, అసిస్టెంట్ మేనేజర్ వస్తున్నారు. హూ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ద అసిస్టెంట్ మేనేజర్? పార్ట్నర్, నేను ఎవరిని చూసినా నా లవ్వర్ని చూస్తున్నట్టే ఉంది పార్ట్నర్. కళ్ళద్దాలు తీసి చూడు పార్ట్నర్, నీ లవ్వరే.
వెల్కమ్ సార్. కమ్ము మే ఐ హెల్ప్ యూ? తెలుగులో మాట్లాడమ్మా. సారీ, ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. ఏంటి నేను మాట్లాడే తెలుగు అర్థం చేసుకోలేకపోతున్నావా? అచ్చ తెలుగు ప్రజలుండే ఈ విజయవాడలో ఉంటూ నా తెలుగు అర్థం కావట్లేదా? పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు, కవితలు తెలుగులో ఎన్నున్నాయి. శ్రీకాకుళం యాస, విజయనగరం యాస, గోదావరి యాస, నెల్లూరు యాస, రాయలసీమ యాస, తెలంగాణ యాస, ఇన్ని యాసలున్న తెలుగు గడ్డ మీద పుట్టి నా తెలుగు భాష అర్థం కాలేదంటే సిగ్గు, కోపం, బాధ, అవమానం. కాల్ ది ఓనర్. మెంటల్ ఓనర్ ని రమ్మని చెప్పరా? ఏం కావాలి సార్? పార్ట్నర్ ఏం తాగుతావు? లైమ్ స్వీట్ గా. 2 స్వీట్ లైమ్ ఐస్ లేకుండా. హలో, నేను ఈ హోటల్ కి జనరల్ మేనేజర్ సార్. కామెడియన్ లో ఉన్నావు నువ్వు, జనరల్ మేనేజర్. ఎవరా గెట్ అవుట్? ఐఎమ్ నాట్ అవుట్. వి ఆర్ ది కస్టమర్, వి ఆర్ రూమ్ బుకింగ్. హౌ డేర్ యు? నేను ఒకసారి ఇంగ్లీష్ లో తిట్టా. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ కార్తిక? సార్, వీళ్ళు కావాలనే గొడవ చేయాలని వచ్చారు. ఇద్దరిని చెక్ చేసి చూడండి, జేబులో 10 రూపాయలు కూడా ఉన్నాయి. ఎవరిని చూసి? పార్ట్నర్, ఈ డబ్బు చాలా, ఇంకా కొంచెం కావాలా? మిస్టర్ రజనీ మురళి, అలా రా దారికి. మిస్టర్ వేస్టాద్రి. టైం లేదు. హే సి, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్స్. యు మస్ట్ టేక్ కేర్. అక్క, తనే నా కార్తికాదేవి. ఎన్ కార్తికాదేవి. నేమ్ బ్యాడ్జ్ లో ఇనిషియల్. ఎలా ఉంది నా క్యాండిడేట్? నైస్. పేరు, అడ్రస్ చెప్పండి. నీకు తెలీదా? ఐడి కార్డు ఉందా? అంటే ఏంటి? రేషన్ కార్డు ఉందా? పెళ్లికి ముందే అలా తొందరపడితే ఎలా? అవన్నీ తర్వాతే. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నున్నాయి. పోజివ్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడొస్తాయి. ముందు కళ్ళు దల్తి. రే అద్దాలు తీరా, చెప్తోందిగా. చెప్పింది నీకు. నిన్నంటారా? కాయా పండ. పోవయ్యా. డన్. నీకు బిల్డప్ మరీ ఎక్కువైపోయింది. అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఒప్పుకోరో నేను చూస్తా. మొహం మీద ఒక్కటిస్తా. ఏంటి డన్నా? అయ్యో, ఇదొకటి. ఏంటి నాన్న? రండి. ఓకే నాన్న. తలుపు మూస్తావా? ఏంటి నాన్న, సౌండే లేదు? నీలకంఠం, రేయ్ నీలకంఠం, ఎరా బాగున్నావా? రేయ్ ఉండరా, ఇప్పుడే కదా వచ్చాం. రేయ్ పెద్దోడా, జంకైనా తెచ్చిపోయి. తొలపండి బాగా తొలపండి. వచ్చి కూర్చోండి. వాడు టీ కూడా ఇవ్వడు, మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి. వెళ్ళండి. వాడు కూడా కలిపి తీసుకురండి, లేదంటే అలుగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లని అడగడానికి వచ్చాం. వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను. ఏంటన్నయ్య, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, ఇంకా అదే తలుచుకుంటున్నారా? నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు. కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే. వెళ్ళి మా కోడలను రమ్మను. నీ కోడలు కాదు, నా కూతురు. రెండూ ఒకటేరా, రమ్మను. తను వచ్చి చెప్తే ఓకేనా? చెప్పమను ముందు. కార్తికా, కార్తికా. అదుకు తనే నా కోడలు. కార్తిక, నువ్వు చెప్పమ్మా, మా వాడంటే నీకిష్టమేగా? మీ నాన్న చూసి భయపడకు, ధైర్యంగా చెప్పు. నన్ను క్షమించండి మావయ్య. నాన్న మాట కాదని నేనే పని చేయను. పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు. ఎలా బెదిరించాడు చూసారా? విన్నారా? లేవండ్రా, లేవండి. సంబంధం మాట్లాడడానికి వచ్చారట. పోడే. ఏంటన్నయ్య, ముందుగా మాట్లాడుకోవద్దు. ఏయ్, ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళమను. అవును, మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు. ఈ రోజు తండ్రి పెళ్లి మాటలకు వచ్చేశారు. వీళ్ళకి ఇంతకంటే పనేం లేదా? ఏయ్, నువ్వు మాట్లాడుకో, లోపలికి వెళ్ళు. అయినా మన అమ్మాయిని ఇవ్వమేమని చెప్తున్నాం కదా, మరి ఎందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం? కాస్తైనా సిగ్గులేదా? ఏంటి? మా మధ్య 100 విషయాలుంటాయి. ఈ రోజు కొట్టుకుంటాం, రేపు తిట్టుకుంటాం. ఎంత కాదనుకున్నా వాడు నా ఫ్రెండే. నువ్వు మా మధ్యకి రాకూడదు. వెళ్ళవే, లోపలికెళ్ళు. రే, ఎవడో ఫుల్ పటాస్ లో ఆటో తోలుతున్నాడు రా. తాగేసి రోడ్లో నడుస్తున్నాడు.
బాగా నడుపుతున్నారు కదరా. ఎవడ్రా తాగేసి వచ్చిన ఆటోను గుద్దింది? మేము కుదరలేదు స్వామి, మీరే వచ్చి మమ్మల్ని కుదరలేదు. గడ్డ గుంపుగా ఎక్కడి నుంచి మేము వస్తున్నావు? శవం దగ్గర పాట పాడేవాళ్ళం స్వామి, ఇప్పుడే ఓ చావింటి నుంచి వస్తున్నాం. కరెక్ట్ టైం కి వచ్చారు. ఇది చావిల్లే, ఒక పాట పాడండి. చావిల్లా? శవం కనపట్లేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. వస్తుంది. ఏయ్, ఏయ్! బయటికి రావయ్యా. బయటకు రావయ్యా. ఏయ్, బయటికి రావయ్యా, బయటికి రా. అతను నా మావయ్య, నువ్వు వాడిని మూటి మీద కుద్దు. ఓయ్ నీలకంఠం, నువ్వు మర్యాదస్తుడివేనా? అవును కదా. మర్యాద ఎంత ఉంది అంటే కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. ఏయ్, నువ్వు బయటకు వస్తే నీలకంఠం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గండ. వారే 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 వా, ఈ పంచి తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓ పందట్రా. ఏంట్రా నమస్కారం స్వామి. నీకేట్రా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజనీ అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి ఇక్కడ లోపలికి వెళ్ళు. ఇలాంటి పేరు ఇచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే, ఇదేంటి న్యాయం? రేయ్, ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో రండి సార్, మీ పొట్టకొక నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా మీ పార్టీ వైన్ షాప్ ముందు ఆటోని ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్లిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట నిమిషానికి 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి ఇలా నడి రోడ్లో నిలబెట్టేశావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లని కోడ్లా కోడ్లా అని పిలుస్తాడు, అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుందా ఆ పిల్ల? తెలివిగా లేదు. తెలివైందే, అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చనా కొడుకులం బాబాయ్, మనం ఎప్పుడు పిచ్చనా కొడుకులమే. నానా, ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి? లోపలికి వెళ్ళండి. రావే రావే రావే, మా అమ్మకి కోడల పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే? ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఏయ్, ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తా. పోలీసులా? సార్ ఏంటమ్మా ఇది న్యాయంగా ఉందా? ఏంటమ్మా సార్, అంతా క్యాష్ గా ఇస్తారా లేక డబ్బులుగా ఇస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా ఎవరు లేనింట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవ్వరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి వానరు బయట నుంచున్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? వానరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఈ ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మా వెళ్ళిపో. రేయ్, నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా, ఏంటిది బావా బామర్దులు పిలిచినట్టు రారా పోరా అంటున్నావు? నేను నీకు అన్నరా దాయాదు. ఎవడరా దాయాదు? అర్థం లేని పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలుతాయి రాసుకెళ్ళి. గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పితలాటకం. నన్ను అంటున్నాడు ఈయన. తాతయ్య, రేయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారదీస్తాను, జాగ్రత్త. మర్యాదగా వెళ్ళిపో. పోరా పోరా. ఏంటిది ఇలా మాటి మాటిగా వచ్చి గొడవ చేస్తున్నావు ఏంటి? ఆ రోజు అంత తిట్టానికి బుద్ధి రాలేదా? ఆయనంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప? 50 రూపాయలు ఇచ్చి మగాళ్ల చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చావు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు. మనవన్ అంటున్నావే, మేవెలా నమ్మాలి? ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టు రా చూపిస్తా, లేదా 4 పెద్ద మనుషులు పిల్లలు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా. ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటిగేషనా? అలాంటిదేం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ ఉందని చెప్తుంటే వినవా? మురళి, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా, లిటిగేషన్ ఉంది. బాబు సార్, మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ ప్రాబ్లం లేదు సార్, ఆగండి సార్ ప్లీజ్ సార్. ఆగండ్రా. ఏరా పెద్ద మనిషి, నేను ఎక్కడున్నాను? పైకి దూకుతున్నావేంటి? కొడతావా? కొట్రా చూద్దాం. అన్నా నువ్వు రానా, మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం. పదండ్రా. ఏడ్చాడు, అదేం కాదు, చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు తాతయ్య నువ్వు ఫీల్ అవుతున్నావు? మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను. నేను పిత్తలాటకం చేశానంటూ. ఆ మాట ఒక మంచోడని ఉంటే ఆలోచించాలి. వాడు ఎందుకు పనికిరాని ఎదవా? వాడి మాటలు పట్టించుకోవు తాతయ్య.